Hello, good afternoon, students. In today, we will continue the leveling chapter. Yesterday, some topics are completed. And what are the topics? In introduction of leveling, and object and purpose of leveling, and definitions and terms used in leveling. Okay, these all topics are covered in this unit. Okay, and today topic is types of leveling instruments. Types of leveling instruments. The following are the different types of levels are used in leveling purposes. Okay, what are the instruments? First one, dumpy level, and second one, tilting level, third one, Y level, and fourth one, crushing level, okay. These topics are discussed in today class. Okay, first one, dumpy level. Okay, dumpy level instrument చూడండి ఎలా ఉందో మన dumpy level instrument చూడండి. A leveling instrument, also called the level, is used for the determination of levels. Okay, the dumpy level is commonly used for leveling, is designed by Gravett. Okay, designed by Gravett. The essential features of the dumpy level are shown in figure. Okay, మనకి essential features అనేది కింద పార్ట్స్ అనేది డంపీ లెవెల్లో మన పార్ట్స్ అనేది ఏమేమి ఉంటాయి అనేది కింద డయాగ్రామ్ లో మనకు మెన్షన్ చేసి చూపించాడు చూడండి. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టెలిస్కోప్ విచ్ ఈస్ రిజిడ్లీ ఫిక్స్డ్ టు ఇట్ సపోర్ట్. ఓకే, ఏమంటున్నాడు మనకి ఇది దీనికి ఒక టెలిస్కోప్ అనేది మనకు కన్సిస్ట్ అయ్యి ఉంటుంది, ఫిక్స్ చేసి ఉంటుంది. ఓకేనా, ఏ సపోర్ట్తో మనకి ఈ రిజిడ్ ఫిక్స్డ్ సపోర్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, రిజిడ్ ఫిక్స్డ్ సపోర్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. మన వాటికి అటాచ్ అయ్యి మనకి టెలిస్కోప్ అనేది ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్, ఇట్ క్యాన్ నైదర్ రొటేటెడ్ అబౌట్ ఇట్స్ లాంగిట్యూడినల్ యాక్సిస్ ఆర్ నార్ కెన్ ఇట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఇట్స్ సపోర్ట్. ఓకేనా, ఇది మనకి లాంగిట్యూడినల్ యాక్సిస్లో కానీ లాంగిట్యూడినల్ యాక్సిస్లో మనకి రొటేట్ అవుతూ ఉండిద్ది. ఓకేనా, లాంగిట్యూడినల్ యాక్సిస్ అంటే మనకి 360 degrees మనకి ఇది రొటేట్ చేసుకోవచ్చు ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది. ఓకే, ఇట్ ఈస్ వెరీ అడ్వాంటేజెస్ when several observations are to be made with one setup of the instrument. Okay na? Next, description of dumpy level. మనకి పైన ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్లో పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ పార్ట్స్ గురించి మన కింద డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఇచ్చాడు పార్ట్స్ గురించి. ఓకేనా, ఫస్ట్ ట్రైపాడ్ స్టాండ్. ఓకేనా, ట్రైపాడ్ స్టాండ్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. చూడండి, ట్రైపాడ్ స్టాండ్, ద లెవెల్ ఈస్ ఫిట్టెడ్ ఆన్ ద ట్రైపాడ్ స్టాండ్ while taking the levels in the field. ఓకేనా, ట్రైపాడ్ స్టాండ్ అనేది మనం లెవెల్స్ తీసుకోవడానికి అంటే లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది మనం ఫిక్స్ చేయడానికి ఈ ట్రైపాడ్ స్టాండ్ అనేది తీసుకుంటాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ట్రైపాడ్ స్టాండ్ మనకి లెవెల్ అనేది కరెక్ట్గా చూసుకోవాలా. ఓకేనా, స్లోప్ పొజిషన్లో ట్రైపాడ్ స్టాండ్ అనేది మనం ఫిక్స్ చేయకూడదు. దీన్ని ట్రైపాడ్ స్టాండ్కి మనకి 3 legs ఉంటాయి. ఓకేనా, ఈ 3 legs అనేది మనకి సేమ్ పొజిషన్ ఆఫ్ హైట్లో మనం మెయింటైన్ చేసేటట్టు చూడాలి. స్లోప్ పొజిషన్లో మనకి మెయింటైన్ చేయకూడదు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ హెడ్ అండ్ 3 legs విత్ పాయింటెడ్ మెటల్ షూస్. ఓకేనా, మనకి కింద డౌన్ పొజిషన్లో వచ్చేటప్పుడు ట్రైపాడ్ స్టాండ్ డౌన్ పొజిషన్లో మనకి మెటల్ షూస్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటాయి. ఆ మెటల్ షూస్ దేనికంటే మనకి
ఇన్స్ట్రుమెంట్ అనేది స్టిఫ్గా నుంచోడానికి, ఓకేనా. ఇన్స్ట్రుమెంట్ అనేది స్టిఫ్గా నుంచోడానికి ఈ మెటల్ షూస్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటాయి, ఓకేనా. ద ట్రైపాడ్ హెడ్ హ్యాస్ ఎక్స్టర్నల్ స్క్రూ టు విచ్ ద లోయర్ ప్లేట్ అంటే దాన్ని మన లోయర్ ప్లేట్ అంటే ఇప్పుడు ట్రైపాడ్ స్టాండ్కి మనకి పైన ఫిక్స్ చేయడానికి, క్లాంప్ ఫిక్స్ చేయడానికి 3 అంటే పైన ఒక ప్లేట్ అనేది ఉంటుంది కదా, ఆ ప్లేట్ని మనం ట్రైవెట్ అని చెప్పేసి అంటాము, ఓకేనా. ట్రైవెట్ టు ద లెవెల్ ఈ స్క్రూడ్, ఓకేనా. దానికి ఒక స్క్రూ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది. ఆ స్క్రూ దేనికి యూజ్ అయ్యింది, ఇన్స్ట్రుమెంట్ అనేది ఫిక్స్ చేయడానికి మనకు ఆ స్క్రూ అనేది ఇంపార్టెంట్. ట్రైపాడ్స్ ఆర్ జనరల్లీ మేడ్ ఆఫ్ వుడ్ ఆర్ అల్యూమినియం, ఓకేనా. మన ట్రైపాడ్స్ అనేది మెయిన్లీ మనకి ఏ టైప్లో ఉంటాయి, వుడ్ టైప్లో కానీ అల్యూమినియం టైప్లో కానీ మెయింటైన్ అయ్యి ఉంటాయి మనకి, ఓకేనా. టూ టైప్స్ ఆఫ్ ట్రైపాడ్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ లెవెలింగ్. దే ఆర్ ట్రైపాడ్ విత్ కాన్స్టెంట్ లెంత్ లెగ్స్ అండ్ ట్రైపాడ్ విత్ ఎక్స్టెన్సివ్ లెగ్స్, ఓకేనా. చూడండి, ట్రైపాడ్ స్టాండ్స్ అనేది మనకి 2 టైప్స్ ఉన్నాయంట. ఫస్ట్ వన్ వచ్చి ట్రైపాడ్ విత్ కాన్స్టెంట్ లెంత్ లెగ్స్ అంటే చూడండి ఏమంటున్నాడు, ద ఫిక్స్డ్ లెగ్ ట్రైపాడ్స్ ప్రొవైడ్ మోర్ రిజిడిటీ అండ్ స్టెబిలిటీ టు ద లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఆర్ దేర్ ఫోర్ ప్రిఫర్డ్, ఓకేనా. చూడండి, ఫిక్స్డ్ లెగ్స్, ఈ ట్రైపాడ్ స్టాండ్లో వచ్చేటప్పుడు మనకి ఫిక్స్డ్ లెగ్స్ అనేది ప్రొవైడ్ చేసుకోవడానికి ఉండిద్ది. ఈ ఫిక్స్డ్ లెగ్స్ దేనికంటే మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది పైన సెటప్ చేసినప్పుడు, ఓకేనా, స్టెబిలిటీగా ఉండటానికి. ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి ఫిక్స్ చేసినప్పుడు స్టెబిలిటీగా ఉండటానికి, అంటే ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి ఒక సైడ్కి పడిపోకుండా ఉండటానికి 3 లెగ్స్ అనేది మనకి ప్రొవైడ్ చేసి ఉంచుతాం కదా. ఆ ఫిక్స్డ్ లెగ్స్ అనేది మనకి జారిపోకుండా, అంటే ఆ లెగ్స్ అనేది మనకి జారిపోకుండా ఈ లెంత్ కాన్స్టెంట్ లెంత్ లెగ్స్ అనేది మనకి ప్రొవైడ్ చేసుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ ట్రైపాడ్ విత్ ఎక్స్టెన్సివ్ లెగ్స్. ట్రైపాడ్ విత్ ఎక్స్టెన్సివ్ లెగ్స్ అంటే దిస్ టైప్ ఆఫ్ ట్రైపాడ్ ప్రొవైడ్ మోర్ ఫ్లెక్సిబిలిటీ యాజ్ ద లెగ్స్ కెన్ బి అడ్జస్టెడ్ టు This type of tripod provide more flexibility as the legs can be adjusted to suit any suitable length. Okay, and also the extensible leg tripods can be transported easily as they reduce in overall size when folded. Okay na? నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేటప్పుడు దీంట్లో సెకండ్ పార్ట్ వచ్చేటప్పుడు లెవెలింగ్ హెడ్ వచ్చేటప్పుడు మనకి ఇన్స్ట్రుమెంట్లో ఎక్కడ ఉంది, కింద నుంచి సెకండ్ పాయింట్. లెవెలింగ్ హెడ్ అంటే దాన్ని ట్రైవెట్ అని చెప్పేసి అంటాము. చూడండి, ట్రైవెట్, ఓకేనా. ద లెవెలింగ్ హెడ్ కన్సిస్ట్ ఆఫ్ 2 parallel plates held apart by 3 or 4 leveling screws, ఓకేనా. ద అప్పర్ ప్లేట్ ఈస్ కాల్డ్ ట్రై బ్యాచ్. ద లోయర్ ప్లేట్ ఈజ్ నోన్ యాజ్ ట్రైవెట్ స్టేజ్. is screwed on the top of tripod when the instrument to be used. ఓకేనా. లెవెలింగ్ హెడ్ వచ్చేటప్పటికి మనకి, ఓకేనా, లెవెలింగ్ హెడ్ వచ్చేటప్పటికి మనకి ఇన్స్ట్రుమెంట్కి ట్రైవెట్ అని చెప్పేసి ఉంటుంది కదా, మనకు ఆ ట్రైవెట్ మీద మనం ట్రై బ్యాచ్ తీసుకొచ్చి మనం ఫిక్స్ చేస్తాం. ట్రైవెట్ మీద ట్రై బ్యాచ్ అంటే మనకి ట్రైపాడ్ స్టాండ్కి ఉండే పైన ప్లేట్నేమో మనం ట్రైవెట్ అని చెప్పేసి అంటాం. అండ్ ఇన్స్ట్రుమెంట్కి లోయర్ బాటంలో ఉండేదాన్నేమో మనం ట్రై బ్యాచ్ అని చెప్పేసి అంటాం. దాన్ని ట్రై బ్యాచ్కి వచ్చేటప్పుడు మనకి ఫుట్ స్క్రూస్ అనేది మెన్షన్ చేసి ఉంటాయి, ఓకేనా. లెవెలింగ్ స్క్రూస్ అని చెప్పేసి ఫుట్ స్క్రూస్ ఆర్ లెవెలింగ్ స్క్రూస్ అనేది మనకి మెయింటైన్ చేసి ఉంటాయి. ద లోయర్ ప్లేట్ నోన్ యాజ్ ట్రైవెట్ ఈ స్క్రూడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ట్రైపాడ్ వెన్ ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ బి టు యూజ్డ్. ఓకే, నెక్స్ట్ ఫుట్ స్క్రూస్ ఆర్ లెవెలింగ్ స్క్రూస్. ఫుట్ స్క్రూస్ అనేది మనకి దేనికి యూజ్ అవుతాయి చూడండి. ఫుట్ స్క్రూస్ ఎక్కడ ఉన్నాయి మనకి, లెవెలింగ్ హెడ్కి పైన థర్డ్ పొజిషన్లో, ఓకేనా. ఫుట్ స్క్రూస్ 3 or 4 ఫుట్ స్క్రూస్ ఆర్ ప్రొవైడెడ్ బిట్వీన్ ద ట్రైవెట్ అండ్ ట్రై బ్యాచ్. ఓకేనా, 3 or 4 మనకి మెయిన్లీ త్రీ ఫుట్ స్క్రూస్ అనేదే ఉంటాయమ్మా. 4 అనేది మనకి ఎక్కడ మెయింటైన్ అయ్యి ఉండవు. ఈ ఫుట్ స్క్రూస్ దేనికంటే మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది
లెవెల్గా పెట్టుకోవడానికి. ఓకే, లెవెల్గా పెట్టుకోవడానికి అంటే మనకి బబుల్ ట్యూబ్ అయితే ఎక్కడికైతే మనకి సెంటర్కి అనేది వచ్చిద్దో, ఓకేనా, బబుల్ ట్యూబ్ మనకి సెంటర్ 360 డిగ్రీస్లో మనకి రొటేట్ చేసినప్పుడు బబుల్ ట్యూబ్ అనేది మనకి ఎక్కడైతే సెంటర్ పాయింట్ అనేది ఫిక్స్ చేసుకొని ఉండిద్దో దాన్ని మనం దాన్ని ఆ బబుల్ ట్యూబ్ని తెచ్చుకోవడానికి ఈ ఫుడ్ స్క్రూస్ అనేది మెయిన్లీ యూజ్ చేసుకుంటాం. ఓకేనా, చూడండి, ఫుడ్ స్క్రూస్ ఆర్ ప్రొవైడెడ్ బిట్వీన్ ద ట్రైవెట్ అండ్ ట్రై బ్యాచ్. బై టర్నింగ్ ద ఫుడ్ స్క్రూస్ ద ట్రై బ్యాచ్ కెన్ బి raised or lowered to bring the bubble to the center of its run. ఓకేనా, మనకి ఈ ఫుడ్ స్క్రూస్ అనేది మనం రొటేట్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది రైజ్ పొజిషన్, అంటే పై ఇన్స్ట్రుమెంట్ అనేది కొంచెం స్లైట్లీ రైజ్ అవటం కానీ లేదా స్లైట్లీ డౌన్ అవటం కానీ జరుగుతూ ఉండిద్ది. ఓకేనా, లేదంటే ఒక సైడ్కి ఫాల్ అవుతూ ఉండిద్ది మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది, ఈ ఫుడ్ స్క్రూస్ అనేది మనం రొటేట్ చేసేటప్పుడు. ఓకేనా, ఈ నెక్స్ట్ ఈ ఫుడ్ స్క్రూస్ రొటేషన్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పర్పస్ ఏంటి, ఇది బబుల్ ట్యూబ్ అనేది మనం సెంటర్కి తెచ్చుకోవాలా. ఓకేనా, బబుల్ ట్యూబ్ అనేది మనం సెంటర్కి తెచ్చుకోవాలా. నెక్స్ట్ టెలిస్కోప్ చూడండి, ద టెలిస్కోప్ ఈజ్ ఫిక్స్డ్ ఆన్ వర్టికల్ స్పిండిల్. ఓకేనా, టెలిస్కోప్ వచ్చేటప్పటికి మనకి ఎక్కడ ఫిక్స్ చేసి ఉంటుంది, వర్టికల్గా. చూడండి, వర్టికల్గా మనకి ఒక స్పిండిల్ లైన్ అని చెప్పేసి ఉంది కదా, ఆ వర్టికల్ స్పిండిల్ లైన్కి మనకి ఈ టెలిస్కోప్ అనేది ఫిక్స్ చేసి ఉంటుందమ్మా. ఓకే, టెలిస్కోప్ ట్యూబ్ అండ్ ద వర్టికల్ స్పిండిల్ ఆర్ క్యాస్ట్ యాజ్ వన్ పీస్. ఓకే, ద స్పిండిల్ రివాల్వ్స్ ఇన్ ద సాకెట్ ఆఫ్ ది లెవెలింగ్ హెడ్. ద టెలిస్కోప్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 metal tubes. ఓకేనా, టెలిస్కోప్ వచ్చడం మనకి 2 metal tubes అనేది కన్సిస్ట్ అయి ఉండిద్దంట. ఓకే, 2 metal tubes, one moving within the other. అంటే ఒకదాన్ని మనం మూవ్ చేస్తూ ఉంటే సెకండ్ దానికి మనకి సెకండ్ ఫోకసింగ్ అనేది మనకి ఆబ్జెక్ట్ అనేది క్లియరెన్స్గా కనపడిద్ది. ఓకేనా, ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్ గ్లాస్ అండ్ యాన్ ఐపీఎస్. ఓకేనా, ఆబ్జెక్ట్ గ్లాస్ వచ్చేటప్పుడు మనకి ఫ్రంట్ సైడ్లో ఉండిద్ది, అండ్ ఐపీఎస్ వచ్చేటప్పటికి టెలిస్కోప్కి బ్యాక్ సైడ్ ఉండిద్ది. ఓకేనా, ఆబ్జెక్ట్ వచ్చేటప్పుడు మనకి ఆబ్జెక్ట్ గ్లాస్ వచ్చేటప్పటికి ఇన్స్ట్రుమెంట్కి టెలిస్కోప్కి ఫ్రంట్ సైడ్న, అండ్ ఐపీఎస్ వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్న ఉండిద్ది ఆన్ ఆపోజిట్ ఎండ్స్. ద డయాఫ్రామ్ ఈస్ ఫిక్స్డ్ విత్ ఇన్ ద టెలిస్కోప్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐపీఎస్. ఓకే, ద డయాఫ్రామ్ క్యారీస్ క్రాస్ ఎయిర్స్. ఓకేనా, మనకి ఈ డయాఫ్రామ్ అనేది మనకి లోపల టెలిస్కోప్ లోపల మనకి డయాఫ్రామ్ టైప్లో, అంటే సర్క్యులర్ టైప్లో ఒక డయాఫ్రామ్ టైప్లో మనకి దాంట్లో ఏముంటాయి, మనకి క్రాస్ ఎయిర్స్ అని చెప్పేసి ఉంటాయి. ఆ క్రాస్ ఎయిర్స్ మెయిన్లీ మనం దేనికి యూజ్ చేస్తాం, ఫోకసింగ్, ఆబ్జెక్ట్ ఫోకసింగ్ కోసం మనం మెయిన్లీ క్రాస్ ఎయిర్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, ద టెలిస్కోప్ ఈస్ ఫోకస్డ్ బై మీన్స్ ఆఫ్ ఫోకసింగ్ స్క్రూ. ఓకే, ఈ టెలిస్కోప్ నుంచి చూస్తున్నప్పుడు మనకి క్రాస్ ఎయిర్స్ అనేది క్లియర్గా రావటం కోసం ఈ ఫోకసింగ్ స్క్రూ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, మనకి క్రాస్ ఎయిర్స్ క్లియరెన్స్గా లేనప్పుడు, ఓకేనా, మనం ఆబ్జెక్ట్ చూస్తున్నప్పుడు క్రాస్ ఎయిర్స్ అనేది క్లియరెన్స్గా లేనప్పుడు మనం ఈ ఫోకసింగ్ స్క్రూ ద్వారా ఫోకసింగ్ స్క్రూ అనేది రిమూవ్ చేస్తూ ఉంటే మనకి ఏమైంది, ఆబ్జెక్ట్ అనేది క్లారిటీగా కనపడిద్ది. ఓకేనా, నెక్స్ట్ డిపెండింగ్ అపాన్ ద అరేంజ్మెంట్ ప్రొవైడెడ్ ఫర్ బ్రింగింగ్ ద ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫార్మ్డ్ బై ద ఆబ్జెక్టివ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద ప్లేన్ ఆఫ్ క్రాస్ ఎయిర్స్ దేర్ ఆర్ 2 types ఆఫ్ టెలిస్కోప్. మన దీంట్లో 2 types ఆఫ్ టెలిస్కోప్స్ ఉన్నాయి. ఏంటి, ఎక్స్టర్నల్ ఫోకసింగ్ టెలిస్కోప్ అండ్ ఇంటర్నల్ ఫోకసింగ్ టెలిస్కోప్. ఓకేనా, ఫస్ట్ వన్ ఎక్స్టర్నల్ ఫోకసింగ్ టెలిస్కోప్. ఎక్స్టర్నల్ ఫోకసింగ్ టెలిస్కోప్ అంటే చూడండి, ఫోకసింగ్ స్క్రూ మనకి ఎక్కడ ఇచ్చాడు, ఐపీస్కి పక్కన ఇచ్చాడు ఫోకసింగ్ స్క్రూ. ఓకేనా, నెక్స్ట్ ఆబ్జెక్ట్ గ్లాస్ ఎక్కడ ఇచ్చాడు మనకి, ఫ్రంట్ సైడ్న. ఓకేనా, ఫ్రంట్ సైడ్న షేడ్ కింద. ఓకేనా, పైన ఉండేదాన్ని మనం షేడ్ అని చెప్పేసి అంటాము, అది. నెక్స్ట్ డయాఫ్రామ్ వచ్చేటప్పటికి మనకి ఐపీస్ దగ్గర డయాఫ్రామ్ అని చెప్పేసి మెన్షన్ అయ్యి ఉంటుంది. ఈ డయాఫ్రామ్ నుంచి మనం ఎదురు ఉన్న ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా చూడటానికి ఈ డయాఫ్రామ్ అనేది మెయిన్లీ యూజ్ అయ్యిద్ది. ఓకేనా, చూడండి, ఎక్స్టర్నల్ ఫోకసింగ్ టెలిస్కోప్. ద ఎక్స్టర్నల్ ఫోకసింగ్ టెలిస్కోప్ ద ఆబ్జెక్టివ్
and the eyepiece are mounted on two different tubes so that one can slide inside the other. Okay, the rack and pinion arrangement is provided in the telescope for easy sliding of one tube over the other. The focusing screw is provided on the outer tube. The focusing screw is provided on the outer tube. Outer tube అంటే మనకి outer tube నుంచి ఆబ్జెక్ట్ అనేది ఫోకస్ అవ్వటం కోసం ఈ ఫోకసింగ్ స్క్రూ అనేది మెయిన్లీ యూజ్ చేసుకుంటాం. బై టర్నింగ్ ద ఫోకసింగ్ స్క్రూ ద ఆబ్జెక్టివ్ ఈజ్ మూవ్డ్ ఇన్ ఆర్ అవుట్ రిలేటివ్ టు ది డయాఫ్రామ్. Focusing is achieved when a clear image of the object is formed in the plane of the crosshairs. Okay, clear image of the object is formed in the plane of the crosshairs. ఓకేనా, మన క్రాస్ హెయిర్స్ ద్వారా క్లియర్ ఇమేజ్ అనేది ఫోకసింగ్ అచీవ్గా ఉండాలి, అంటే చక్కగా క్లియరెన్స్గా కనపడే విధంగా ఉండాలి క్రాస్ హెయిర్స్ ద్వారా. ఓకేనా, అందుకని ఈ ఫోకసింగ్ స్క్రూ ద్వారా ఎక్స్టర్నల్ ఫోకసింగ్ అనేది మనకి క్లియరెన్స్ అనేది బాగా ఉండేటట్టు చూసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇంటర్నల్ ఫోకసింగ్ టెలిస్కోప్. In internal focusing telescope, the objective and eyepiece are in fixed position. Okay, and additional double concave lens is fitted with rack and pinion arrangement between the diaphragm and the objective. ఓకేనా, మనకి దీంట్లో డబుల్ కాన్కేవ్ లెన్స్ అని చెప్పేసి ఉంటాయంట. అంటే డబుల్ కాన్కేవ్ లెన్స్ అంటే మనకి 2 గ్లాసెస్ అనేది మెన్షన్ చేసి ఉంటాయంట. ఓకే, 2 గ్లాసెస్ అంటే మనకి ఐపీస్ దగ్గర ఒక గ్లాసు అండ్ ఐపీస్ దగ్గర మనకి చూస్తున్నప్పుడు ఒక గ్లాస్ అనేది ప్రొవైడెడ్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పుడు మనకి ఫోకసింగ్ దగ్గర ఆబ్జెక్టివ్ ఫోకసింగ్ దగ్గర మనకి ఇంకో గ్లాస్ అనేది ప్రొవైడ్ ఉంటుంది. ఓకేనా, అందుకని దీన్ని డబుల్ కాన్కేవ్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసి ఉంచుతారని చెప్పేసి చెబుతున్నాడు. ఓకేనా, బిట్వీన్ ద డయాఫ్రామ్ అంటే ఎక్కడ ఉంటుంది అని చెప్పాము చూడండి, ఈ ఐపీస్కి అండ్ డయాఫ్రామ్కి అండ్ ఆబ్జెక్ట్ గ్లాస్కి మిడిల్లో ఉంటుందమ్మా. ఓకేనా, నెక్స్ట్ దిస్ లెన్స్ మూవ్స్ టు అండ్ ఫ్రో when the focusing screw is turned and the image of the object formed by the objective is brought in the plane of crosshairs of the diaphragm. Okay, ఇది ఇంటర్నల్ ఫోకసింగ్ టెలిస్కోప్. నెక్స్ట్ బబుల్ ట్యూబ్స్ అంటే మనకి బబుల్స్ ట్యూబ్స్ అంటే మీకు ఐడియా ఉందిగా ఇన్స్ట్రుమెంట్లో, లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్లో. ఓకేనా, చూడండి బబుల్ ట్యూబ్స్, two bubble tubes, one called the longitudinal bubble tube and other the cross bubble tube. చూడండి మనకి ఇక్కడ 2 బబుల్ ట్యూబ్స్ అనేది మెన్షన్ అయి ఉంటాయమ్మా. ఒక బబుల్ ట్యూబ్ వచ్చేటప్పటికి చూడండి లాంగిట్యూడినల్ బబుల్ ట్యూబ్ వచ్చేటప్పుడు మనకి ఎక్కడ ఉంది, ఇన్స్ట్రుమెంట్కి సైడ్ పొజిషన్లో ఉంటుందమ్మా. ఓకేనా, ఇన్స్ట్రుమెంట్కి సైడ్ పొజిషన్లో మనకి లాంగిట్యూడినల్ బబుల్ ట్యూబ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్రాస్ బబుల్ ట్యూబ్ వచ్చేటప్పటికి అది కూడా ఇన్స్ట్రుమెంట్కి సైడ్న ఒక సర్క్యులర్ పొజిషన్లో ఉండిద్ది. ఓకేనా, ఒక సర్క్యులర్ పొజిషన్లో మనకి